Dance with me. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము బూగీ స్ట్రీట్కి వెళ్తున్నాం. టుడేస్ డే 6 ఇన్ సింగపూర్. సో బూగీ స్ట్రీట్ మాకు ఇక్కడ నుంచి 10 minutes వాక్ చూపిస్తుంది. సో మేము వాక్ చేసుకుంటూనే వెళ్తున్నాము. దిస్ ఈజ్ మై శాన్ బేబీ, దిస్ ఈజ్ మై సియా బేబీ. పొద్దున కొంచెం ఎండ వచ్చినట్టు అనిపించిండే. పొద్దున కొంచెం వర్షం పడుతుందేమో అనుకుని మేము అంబ్రెల్లా అవన్నీ తీసుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే ఫుల్ ఎండ్ ఉంది అసలు. బట్ ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు కాబట్టి ఆన్ అ సేఫర్ సైడ్ మేమైతే అంబ్రెల్లా పెట్టుకున్నాం. ఇప్పుడు చూడాలి. సో సింగపూర్ బూగీ స్ట్రీట్ గురించి చాలా విన్నా, అంటే చాలామంది అంటారు కొంచెం చీప్లో దొరుకుతాయంట కావాల్సినవి, సోవెనీర్స్ కానీ ఏమైనా. సో చూద్దాం. ఇట్లాగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ మేము తీసుకోవాలి కాబట్టి ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏమైనా ఇక్కడ బాగా దొరికితే, వేరే మాల్స్లో కానీ ఎయిర్పోర్ట్లో అవన్నీ చూసినాం కానీ చాలా కాస్ట్లీ ఉండే అసలు. $70, $80, $90. సో అంతా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కోసం ఎందుకు అన్నట్టు మేము తీసుకోలే. ఇప్పుడు వెళ్ళి ఏమైనా నచ్చితే చూడాలి. సో మ్యాక్సిమం షాపింగ్ కూడా అయిపోయింది. చూడాలి ఇంకా ఎయిర్పోర్ట్లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఎయిర్పోర్ట్లో చేస్తాం అనుకో. ఈ రోజుతో మొత్తం చూడడానికి కూడా అయిపోతాయి. ఇంకా రేపు మేము యాక్చువల్గా ఏం ప్లాన్ పెట్టుకోకుండా జస్ట్ లేచి ఫ్రెషన్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే 6:55కి మా ఫ్లైట్ ఉంది ఇండియాకి. ఒక 3 hours ముందు ఉండాలి కాబట్టి ఎట్లాగో లాంచ్ యాక్సెస్ మాకు ఉంది, మళ్ళీ రిజర్వ్ చేసుకున్నాం. సో ఆ లాంచ్ యాక్సెస్ ఉండడం వల్ల మాకేం అంత పెద్ద ఇష్యూ లేదు. అక్కడ మేము టైం స్పెండ్ చేయవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ సియాకి లంచ్ ప్రిపేర్ చేసుకునే తీసుకెళ్ళాలి. అక్కడ తినిపించడానికి బ్రేక్ఫాస్ట్ కూడా చేపించి బయలుదేరాలి. ఇంకా మేము ఏదైనా తినేసాలి ఇంకా ఆడనే. ఈరోజు సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్. సో ఈరోజు వెజ్ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని చూడాలి. ఎందుకంటే రోజు చికెన్ తిని 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 విసుగొచ్చేసింది. అంటే బయట చికెన్, మనం ఇంట్లో చేసుకునే చికెన్ మేబీ తినవచ్చు మళ్ళీ నేను. సో యా, నుంచి కదా బూగీ స్ట్రీట్ మొత్తం తిరిగినాం. కొంచెం సియా క్రాంకీ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఎంతవరకు అయితే తిరిగినామో అంతవరకు మేము కొంచెం షాపింగ్ చేసినాం. షాపింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ బూగీ స్మాల్కి వస్తున్నాం అనమాట. అక్కడ కూర్చొని తినాలంటే, అంటే సియాకి తినిపించాలంటే ఏం లేవు ప్లేసెస్, చాలా క్రౌడీ ఉంటుంది. సో అందుకని చెప్పి బూగీ స్మాల్లోనే వెళ్ళి ఆమె తినిపించేస్తే మేము కూడా మళ్ళీ పని లంచ్ చేసేసుకుంటే ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇట్లేనా ఎంట్రన్స్? మనకేం లేవనుకుంటే ఈరోజు తినడానికి. అమ్మా ఎంత ఎండ అంటే అసలు చెమటలు కారిపోతున్నాయి. యూనిక్లో ఉంది, యూనిక్లో. బాగుందా? స్పైసీ అయిందా?
ఇప్పుడైతే బూగీస్ మాల్కి వెళ్ళిండే కదా, బూగీస్ మాల్ నుంచి మేము రిటర్న్ అయిపోయినాం. మోస్ట్లీ ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాము. సో హోటల్కి వెళ్ళే ముందు ఇక్కడ మళ్ళీ జ్యూస్ కనిపిస్తుంది మాకు, ఘోరంగా ఉంది కాబట్టి కొంచెం రిఫ్రెష్ కావడానికి జ్యూస్ అవుదాం అనుకుంటున్నాం. సో అంత పొద్దున్ననేమో అట్లుండే, ఇంకా వాక్ చేసి వచ్చేసరికి బస్సులో వద్దామంటే బస్సు కూడా లేదు, ఎందుకంటే వాకబులే కాబట్టి బస్సు లేదు. నేను మళ్ళీ ఎంఆర్టీ ఎక్కాలంటే మళ్ళీ ఎంఆర్టీకి ఇంకా దూరం నడవాలి, అక్కడ నుంచి మళ్ళీ దూరంగా నడవాలి కాబట్టి కరెక్ట్ వే లేదు ఎంఆర్టీ. సో మేము అందుకని చెప్పేసి వాక్ చేసుకుంటూ వచ్చేసినాం. ఇప్పుడు హోటల్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వాలి, చూస్తాం. దాని తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తే పోతే బయటికి పోతాం, లేకపోతే ఇంకేం లేదు, జస్ట్ హోటల్లోనే రిలాక్స్ అయిపోతాం. సో మిగతా ప్యాకింగ్ అంతా చేసేసుకొని ఇంకా రేపు చెక్అవుట్ చేసేసేయాలి మధ్యాహ్నం. చూద్దాం ఏం చేస్తామో, ప్రస్తుతానికి అయితే ఏం ఐడియా లేదు. నాకు చెప్పే ఈమె స్టైల్ ఇట్లుంటుంది, ఒక కాలు కింద ఒక కాలేమో ఆడ పైకి వేసి ఉంటుంది. స్టైల్ లైక్ అని బోల్తే హోటల్కి 5:30కి వెళ్ళాం అనమాట. 5:30కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం ఫుల్. ఆల్మోస్ట్ 8:40 వరకేమో పండుకున్నాం. తర్వాత సందీ ఫస్ట్ లేచి నేను లేచిన తర్వాత ఇంకా బయటికి వెళ్దాం కొంచెం అని చెప్పేసి బయటకు వచ్చినాం. టైం ఇప్పుడు 9:10 ఏమో అవుతుంది. సో మళ్ళీ తీసుకొని కొంచెం బయట తిరిగి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతాం. రేపు చెక్అవుట్ ఉంది మాది. సిఏ కూడా మంచి స్లీప్ వేస్తుండే, కానీ బయటికి వెళ్ళాలని చెప్పేసి మేము లేపాలి కదా. లేపడానికి ఏం చెప్పినా నార్మల్గా చెప్తే లేవా, తినడానికి లేవు అట్లా అంటే లేవదు. బయట తిరగొద్దామా అని చెప్పి లేపినాం. లేచి బయట తిరగొద్దామంట, జస్ట్ బయట తిరగడానికి ఆమె లేచింది. ఇప్పుడు అదే వేరే వాటికి లేపితే కష్టమవుతుండేమో, కానీ బయటికి పోదాం బయట తిరుగుదాం రెడీగా ఉంటుంది. మా ఇద్దరికంటే రెడీగా ఉంటుంది ఆమె.